టాక్ లిటిల్ బిట్ అబౌట్ పిఆర్పి అండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ మన ఓన్ బ్లడ్ డ్రా చేసి చేస్తారు కదండి డాక్టర్ కిరణ్ అండ్ డాక్టర్ పల్లవి, ఎలా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. యా పిఆర్పి అనేది అసలు ఇదొక చాలా అద్భుతమైన టెక్నిక్ అండి. పిఆర్పి అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. అంటే ప్రతి మనిషి రక్తంలోనూ ఒక అసాధారణమైన శక్తి ఉంటుందన్నమాట. అదే ప్లేట్లెట్స్లో దాగి ఉంటుంది. అంటే మనం కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటామండి. మనకి ఎక్కడన్నా ఫింగర్స్ మీద, హ్యాండ్ మీద ఎక్కడన్నా కట్ అయిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మన బాడీలో ఉన్న ప్లేట్లెట్స్ అన్నీ మనకి ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ ప్లేస్కి వచ్చి అక్కడ హీల్ అయిపోయేలా చేస్తుంది. అంటే దో ఇట్ టేక్స్ టైం, అంటే ఒక 6 వీక్స్ అవనివ్వండి, 10 వీక్స్ అవనివ్వండి, టైం తీసుకుంటుంది. కానీ అది కంప్లీట్గా హీల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనం కూడా ఇదే సేమ్ టెక్నాలజీని మన మోకాలలో ఎక్కడైతే అరుగుదల, మోకాలలోనే కాదండి, షోల్డర్లో కానీ, ఎల్బోలో కానీ, ఇంకా చాలా మస్కులోస్కెలిటల్ కండిషన్స్ అన్నిటినీ ట్రీట్ చేయొచ్చు అనమాట. ఈ అరుగుదల ఉన్న చోట ఈ పిఆర్పిని కానీ ఇస్తే అక్కడ హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ పిఆర్పి యాక్చువల్లీ ఎలా చేస్తామంటే, పేషెంట్ వచ్చిన తర్వాత డయాగ్నోస్ చేసి ఈ పేషెంట్ని మనం ట్రీట్ చేయగలము అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, అంటే ప్రతి పేషెంట్ని ట్రీట్ చేయలేమండి. సపోజ్ అడ్వాన్స్డ్ గ్రేడ్స్లో ఉన్నారనుకోండి, అంటే వంకరతో కూడా వచ్చారనుకోండి, వాళ్ళకి ఆబ్వియస్లీ పిఆర్పి అంత యూజ్ అవ్వదన్నమాట. సో సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం పేషెంట్ని మనం ట్రీట్ చేయగలము అని డిసైడ్ చేసిన తర్వాత పేషెంట్ యొక్క బ్లడ్ తీసుకుంటామండి, వెయిన్స్ నుంచే. అంటే మీరు బ్లడ్ టెస్ట్కి ఎలా అయితే ఇస్తారో అలాగే బ్లడ్ తీసుకుంటాము. ఒక 15 to 20 ml బ్లడ్ తీసుకుని ఒక సెంట్రిఫ్యూజ్ మెషిన్ అని ఉంటుంది. ఆ మెషిన్ ఏంటి, డిఫరెంట్ స్పీడ్స్తో తిరుగుతూ ఉంటుందన్నమాట. అలా తిరగడం వల్ల మన బ్లడ్లో కాంపోనెంట్స్ ఉంటాయి, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అనేవి, అవి సెపరేట్ అవుతాయి. సో ఈ సెపరేట్ అయినటువంటి ప్లేట్లెట్స్ని మళ్ళీ మనం సిరింజ్లో తీసుకుని పేషెంట్కి అక్కడే ఆపరేషన్ థియేటర్లోనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తూ మనం దాన్ని ఇమేజ్ గైడెన్స్ అని అంటాం అన్నమాట. సో ఆ స్కాన్ చేస్తూ ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మనము డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా చేయడం వల్ల అక్కడ ఒక హీలింగ్ ప్రాసెస్ అనేది కిక్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది యాక్చువల్లీ ఆస్టియోఆర్థరైటిస్లో, దాని నుంచి ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఇచ్చిన పిఆర్పి వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ అనేది స్టాప్ అయ్యి హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది వింటుంటే, అంటే మీరు దాన్ని విజువల్గా ఊహించుకుంటే. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి, ఎందుకంటే పేషెంట్ ఓన్ బ్లడ్ కదా, ఇట్స్ అన్ ఆటోలాగస్ ప్రొసీజర్. సో దీనివల్ల మంచి కానీ ఎటువంటి చెడు అనేది ఉండదు, 0% సైడ్ ఎఫెక్ట్స్. చాలా మంది పేషెంట్స్ రిలీఫ్ ఫీల్ అయ్యి మీకు చెప్పుంటారు కదా, బికాజ్ వాట్ వీ నో ఇస్ దట్, అంటే మీరు చాలా ఫర్ మెనీ పీపుల్ యూ గివెన్ ట్రెమెండస్ రిలీఫ్ అని చెప్పి. సో చెప్పండి ఒక కేస్ స్టడీ ఆఫ్ హౌ దే ఫెల్ట్ ఆఫ్టర్ మీ ట్రీట్మెంట్ తర్వాత. యా, ఇప్పుడు మనము టీచర్సే చాలామంది వస్తూ ఉంటారండి. ఒక టీచర్ ఉన్నారు, యాక్చువల్లీ షీఈస్ ఇన్ grade 2/3 అనమాట, grade 2 గోయింగ్ ఇన్ టు grade 3. ఆవిడకి 2 మోకాళ్ళు కూడా అలానే పెయిన్ వస్తూ ఉండేది. అసలు నేను ఇంకా జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. టీచింగ్ అంటే చాలా ఎక్కువసేపు నుంచుని ఉండవలసి వస్తుంది కదండి, అండ్ ఈచ్ పీరియడ్కి కూడా మెట్లు ఎక్కడం దిగడం అనేది చేయవలసి వచ్చేది. సో అలా అని ఆవిడ మా దగ్గరికి వచ్చారనమాట. షీఈ్ ఇన్ వెరీ ఎర్లీ గ్రేడ్స్, అంటే grade 2, 3 అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి పిఆర్పితో. ఓకే, మనకి వరల్డ్ వైడ్గా ఉన్న స్టడీస్లో కూడా grade 2 and 3 ఆస్టియోఆర్థరైటిస్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఆవిడ వచ్చారు, మనం డయాగ్నోస్ చేసాము, ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. దెన్ షీఈస్ వెరీ హ్యాపీ. ఇప్పుడు అసలు ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇంతకుముందు నాకు కంప్లీట్గా ఫోల్డ్ చేయడానికి కూడా వచ్చేది కాదు మోకాలు అని చెప్పారు. ఇప్పుడు ఆవిడకి మూమెంట్స్ అన్నీ బాగా వచ్చేసినాయి అనమాట. సో షీఈస్ ఏబుల్ టు గో ఫర్ హర్ వర్క్. సో అది అల్టిమేట్ హ్యాపీనెస్ ఇస్తుందండి.